శ్రీమాత్రే నమః. ఈరోజు 11వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 10వ శ్లోకాన్ని చెప్పుకుందాం. వీతరాగ భయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. 11వ శ్లోకం. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరు యథా ఏ విధంగానైతే మాం నాకు ప్రపద్యంతే శరణాగతి చేస్తారు తాం వారిని తథైవ అదేవిధంగా ఖచ్చితంగా భజామ్యహం ప్రతిస్పందిస్తాను నేను అంటే అదేవిధంగా అనుగ్రహిస్తాను అని కూడా అంటారు. మమ నా యొక్క వర్త్మానువర్తంతే మార్గము అనుసరిస్తారు మనుష్యులు పార్థ అంటే అర్జునునికి ఇంకొక పేరు, సర్వశః అన్ని విధముల అని అర్థం. నాకు ఏ ప్రకారంగా జనులు శరణాగతి చేస్తారో నేను వారికి ఆ విధంగా ప్రతిస్పందిస్తాను. తెలిసినా తెలియకపోయినా అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు. ఓ ప్రీతతనయుడా, అర్జునునికి ఇంకొక పేరు అనమాట. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. 12వ శ్లోకం రేపు చెప్పుకుందాం.